నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబ్రోగేషన్ తర్వాత భారతదేశంలో ఏ పౌరులైనా అక్కడ వెళ్ళి ఇల్లు కొనుక్కోవచ్చు, నివాసం ఏర్పరచుకోవచ్చు అని చెప్పి భారత ప్రభుత్వం పదే పదే చెప్తున్నది. బీజేపీ దాన్ని ఒక పెద్ద ఎన్నికల అంశంగా మార్చిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎలాంటి హింస లేని, ఎలాంటి బార్డర్ స్టేట్ కానటువంటి గుజరాత్లో వడోదరా నగరంలో హరణి ప్రాంతంలో అక్కడి ప్రభుత్వం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వం 2017లో LIG అంటారు, లోయర్ ఇన్కమ్ గ్రూప్ కింద ఇల్లు అలాట్ చేసినటువంటి ఒక ముస్లిం మహిళని ఆమె ఇంటికి ఆమె రావటానికి వీల్లేదు అని అక్కడ కొంతమంది ఆ కాలనీ రెసిడెంట్స్ ధర్నా చేస్తూ ఉన్నారు. దానికి ఇది హిందూ డామినెంట్ ఏరియా, ఇక్కడ వాళ్ళు ఉండటానికి వీల్లేదు, ముస్లిం డామినెంట్ ఏరియాలోకి వెళ్ళిపోవాలి, ఆమెను ఇక్కడికి రానివ్వము అని చెప్పి ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం కనుక తమ మాట వినకపోతే అహ్మదాబాద్లో, గాంధీనగర్లో, అలాగే ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇది ఒక చట్టం ఆధారంగా వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, మన వడోదరాలో గుజరాత్ ప్రభుత్వం గతంలో ఒక చట్టాన్ని చేసింది. డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ పేరుతో ఏదైనా ఒక ప్రాంతాన్ని ప్రభుత్వం అక్కడ డిస్టర్బ్డ్ ఏరియా కనుక డిక్లేర్ చేస్తే ఆ ప్రాంతంలో ఒక మతస్థుల ఇళ్ళు వేరే మతస్థులు కొనటానికి వీల్లేదు, కొనాలి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారి అనుమతి కావాలి అని చెప్పి ఒక విచిత్రమైన చట్టాన్ని అక్కడ 2019లో పాస్ చేశారు. అయితే ఈమెకు అలాట్ అయిన ఇల్లు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిన ఇల్లు 2017లో అలాట్ చేయబడింది. ఆమెకి రిజిస్టర్ కూడా చేయబడింది. ఆమె 50,000 దానికి కట్టాల్సినటువంటి రుసుము కూడా కట్టేశారు. ఇప్పుడు ఆమెని ఇంట్లోకి రానివని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ సొసైటీ, LIG సొసైటీ వాళ్ళు అభ్యంతరం చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు, జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూ ఉన్నారు. నిజంగా 21వ శతాబ్దంలో మనం ఎక్కడున్నాం, అసలు ఇలాంటి చట్టాలు ఎలా వచ్చినాయి, ఇంత బరితెగింపుగా రోడ్డును పడి వేరే మతస్థులు మేమున్న దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారనేది ఒకటైతే, ఇలాంటి చట్టాలు కేవలం గుజరాత్లోనే కాదు, రాజస్థాన్లో, ఢిల్లీలో, మహారాష్ట్రలో కూడా కొన్ని చోట్ల బిట్స్ అండ్ పీసెస్గా అమలవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ రకంగా ఇది సాధ్యం అవుతుంది అన్నది ఇవాళ బిగ్ డిబేట్లో చర్చకు చేపట్టాం. దాంతోపాటుగా CBSE సిలబస్ ఇంటర్మీడియట్లో 12th క్లాస్లో పొలిటికల్ సైన్స్లో బాబ్రీ మసీద్ అయోధ్యకు సంబంధించిన ఘట్టాలని తొలగించారు. చాలా కీలకమైన అంశాలని తొలగించి కేవలం బాబ్రీ మసీదును ఒక 3 గుమ్మటాల కట్టడంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మాత్రం ప్రముఖంగా అక్కడ ప్రస్తావించారు. అయితే అక్కడ ఏం జరిగింది, బాబ్రీ మసీద్ ఏ రకంగా కూల్చబడింది, ఆ తర్వాత జరిగిన అల్లర్లు, వీటన్నిటిని కూడా తొలగించారు. దాని గురించి కూడా ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. డాక్టర్ రాకేష్ తిరుమల, BRS పార్టీ నాయకులు. అలాగే మురళీ మనోహర్ గారు, NCRT మాజీ సభ్యులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. హలో రామకృష్ణ గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఓకే రామకృష్ణ గారు, ఇక్కడ ఇది అంటే అసలు నాకు చదవగానే నిజంగా ఒక ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో చదివాను, ఆ తర్వాత నేషనల్ న్యూస్, ఆ యాక్ట్ కూడా నేను చట్టంలో చూశాను. ఎంత విచిత్రంగా ఉందంటే, గుజరాత్ ప్రభుత్వం ఇల్లు అలాట్ చేసింది, మొత్తం 461 ఇళ్ళు గుజరాత్లో. వడోదర అంటే 2014లో ప్రధాని సాక్షాత్ అక్కడ పోటీ చేసి ఎంపీగా గెలిచారు కూడా. ఆయన తర్వాత దాన్ని రీటైన్ చేసుకోలేదు, కానీ ఆయన వారణాసికి కన్ఫైన్ అయ్యారు. ఆ వడోదర మున్సిపల్ కార్పొరేషన్లో హరిణి అనేటువంటి ఒక ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం గుజరాత్లో ఉన్న బీజేపీ ప్రభుత్వమే 2017లో ఒక LIG కట్టింది, లోయర్ ఇన్కమ్ గ్రూప్ హౌసింగ్ కాంప్లెక్స్. దానిలో అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ శాఖలో పనిచేస్తున్న ఒక మైనారిటీ ప్రభుత్వ ఉద్యోగి మహిళ, ఆమె భర్త కూడా లేడు, ఆమె కొడుకు ఇద్దరే ఉంటారు. వాళ్ళకి ఇల్లు అలాట్ అయింది. లాటరీ తీస్తారంటే లాటరీలో ఆమెకు వచ్చింది, ప్రభుత్వం ఆమెకు రిజిస్టర్ చేసింది. విచిత్రంగా ఇప్పుడు ఆ కాలనీ వాళ్ళు, ఆమె ఇన్నాళ్ళు అక్కడికి మూవ్ కాల, ఆమె మూవ్ అవ్వటం కోసం బహుశా కన్స్ట్రక్షన్ అది డిలే అయి ఉండొచ్చు, ఆమె బిల్స్ అవన్నీ అడుగుతూ ఉంటే, అసలు నువ్వెవరు, నీకే సంబంధం అని మాట్లాడితే, నాకు ఇల్లు ఉంది, నేనే ఓనర్ అని చెప్తే నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి గొడవ. దానికి ఒక పెద్ద ధర్నా చేశారు, నేషనల్ మీడియాలో ఒక పెద్ద వార్త అయింది. ఇది అసలు అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం జరుగుతుంది రామకృష్ణ గారు? అసలు ఇలాంటి ఒక చట్టం ఉంటుందని కానీ ప్రజలు బరితెగించి రోడ్డును పడి మేము ఉండే ఏరియాలో వేరే మతస్థులు ఉండటానికి వీల్లేదని బహిరంగంగా రోడ్డు మీద ధర్నా, వడోదరాలో ధర్నా చేయటం కాదు,
గాంధీనగర్లో ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని చెప్పే సాహసం ఎలా వస్తుంది? ఎలా అర్థం చేసుకోవాలి అసలు దీన్ని? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ ఇవాళ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడం అంటే యథా రాజా తదా ప్రజ అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పైనుంచి ఎటువంటి ప్రొవోకేషన్స్, పైనుంచి ఏ రకమైన మానసిక స్థితి ఉంది, పైనుంచి ఏ రకంగా రెచ్చగొడతా ఉన్నారు అనేది మనం గమనించినప్పుడు దానికి మళ్ళీ ఇంకో విషయం కూడా ఏంటంటే ఎన్నికల ప్రచారాల్లో మన సాక్షాత్ ప్రధానమంత్రి అందరినీ సమానంగా చూడాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రధానమంత్రి ఆ సబ్కా సాత్ అనే దగ్గర మరి కలుపుకెళ్లే ధోరణి ఎన్నికల విషయంలో ఆయన ఏ రకంగా మాట్లాడారు అనేది మనం చూసినప్పుడు అర్థం అవుతా ఉంటది. ప్రజలకు ఏ రకమైన మానసిక స్థితిని ప్రజల్ని వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సార్ గమనించండి, అంటే మన ప్రాంతాల్లో ఈ ఎక్కడైతే ముస్లిం ఏరియాస్ అక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసి తిరిగేటప్పుడు ఈవెన్ కొన్ని మనం వరుసలతో పిలుచుకోవడం కూడా చూసుకుంటాం, అక్క బావ అటువంటి స్థితి నుంచి ఇవాళ వాట్సాప్ గ్రూప్స్ లో ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళని మనం ఏదో ఒక రకంగా పోక్ చేసి ఆ గ్రూప్స్ లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం చాలా చాలా డిస్టర్బ్డ్ కండిషన్ అయితే ఈ దేశంలో ఉత్పన్నమైంది. వై బికాస్ అంటే మెజారిటేరియన్ ఓట్ ని బేస్ చేసుకొని పాలిటిక్స్ చేస్తే ఆ మెజారిటేరియన్ ఓట్ పర్సంటేజ్ వస్తే మనం అధికారంలో రాగలుగుతాం అనే ఒక ఆలోచనతో ఇది చేస్తా ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ అనేది రేపు భావి తరాలకు ఎంతవరకు మంచిది అనేది కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ రోజు గత 5 సంవత్సరాలు మంచి మెజారిటీ, ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వం, రేపేమవుతుందో తెలియదు. కానీ భావి తరాలకు మనం ఏ రకమైన ఇండికేషన్ ఇస్తున్నాం, పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తులో మన పిల్లలు ఎలా కలిసి ఉండాలి అనేది ఇక్కడ పెద్ద సమస్యగా ఉత్పన్నమయ్యే పరిస్థితి. ఇవాళ కేవలం ఈ ఒక్క వడోదర ప్రాంతంలో ఈ ఒక్క రెసిడెంట్ ఆ ఇల్లు కోసం వాళ్ళు కాదంటే రామకృష్ణ గారు, ఇది వడోదరకే కనిపించదు కదా. తర్వాత నేను చెక్ చేస్తే ఇలాంటి చట్టాలు రాజస్థాన్లో చేసి పెట్టారు, ఢిల్లీలో చేసి పెట్టారు, కొన్ని ప్రాంతాల్లో. అసలు ఇది ఎలా ఒక రాష్ట్రం ఈ చట్టం పాస్ చేసినా బహుశా సుప్రీంకోర్టులకు ఎవరు వెళ్ళట్లేదా? కలెక్టర్ గారి చేతిలో కలెక్టర్ నిర్ణయం చేస్తారా? ఇది అందులో కొత్తగా కట్టిన కాంప్లెక్స్ రామకృష్ణ గారు. ఇది ఇప్పుడు మనకి హైదరాబాద్ లో నేను అంటుంది అదే సార్, ఒక్క ప్రాంతంలో ఒక వ్యక్తితో ఇది ఆగే పరిస్థితి కాదు. రేపు ఇది కనుక కంటిన్యూ అయిన పరిస్థితుల్లో నేను మీకు ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తాను. మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మడక్సర్ లో ఆర్యాపేట అని ఒకటి, అంటే ప్రిడామినెంట్లీ ముస్లిమ్స్ ఉండే ఏరియా. ఆర్యాపేటలో ఎలక్షన్ క్యాన్వాసింగ్ కి వెళ్ళినప్పుడు 4 ఇల్లు ముస్లిమ్స్ ఉంటే పక్కన ఒక ఇల్లు బ్రాహ్మణ్, ఆ తర్వాత రెండు షాప్స్ వైశ్యాస్, ఏది చిల్లరంగళ్ళు వైశ్యాస్ నడుపుతున్నారు. కలిసిమెలిసి ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ వాతావరణం అంత అద్భుతంగా ఉంది. సో అటువంటి వాతావరణాన్ని మేము ఎక్కువ మంది ఉన్నప్పుడు మా ప్రాంతంలో మేమే ఉంటాం, మీరు ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో మీరే ఉండండి అనే ఈ రకమైన డివిజన్ తీసుకొచ్చినప్పుడు ఏ దిశగా ప్రయాణించే రకంగా మనం నాగరికతను ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ మనమే మాట్లాడతాం ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయింది, మొత్తం ఎవరు ఎక్కడికి వెళ్తారు ఏంటి ఇవన్నీ మాట్లాడతాము. ఎండ్ ఆఫ్ ది డే ఈ రకంగా వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ నేను నా వాళ్ళు మన వాళ్ళు ఇంతవరకే మేము కన్ఫైన్ అయిన ఉంటాము అని మాట్లాడడం అనేది ఏ రకమైన సందేశాన్ని మనం ఇప్పుడు ఇక్కడేమో సండే హాలిడే క్రిస్టియన్స్ వరల్డ్ లో వచ్చింది అంటాం, అక్కడికి వెళ్ళి పోపును కౌగిలించుకుంటాం. సో ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతులు అవలంబించి కేవలం వారి అధికారంలో ఉండటం కోసం చేసే ఈ రకమైన ఇది మాత్రం డెఫినెట్ గా భావితరాలని డెఫినెట్ గా ఇది వేధించబోతా ఉంది. భారతదేశానికి ఖచ్చితంగా ఇది మంచిది కాదు. సో దాని గురించే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసింది, దాని గురించే నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ మాట్లాడింది. కలిసి మెలిసి ఉండాలి, సోదర భావాన్ని పెంపొందించాలి. ఇంకొక గాంధీ లాంటి వాడు కూడా ఈశ్వర్ అల్లా తేరోనాం అన్నాడు కదా, అంటే ఆ యొక్క సమైక్య స్ఫూర్తిని భారతదేశంలో చెయ్యాలని ఆయన ఈశ్వర్ అల్లా తేరోనాం అంటే అందరూ కలిసిమెలిసి ఉండండి అనటం కోసం ఆయన తీసుకొచ్చింది. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప విచ్ఛిన్నకర శక్తిగా మనం చేసినప్పుడు ఈ రోజు ఎంజాయ్ చేయొచ్చు, మనం బాగానే ఉంటది. కానీ 10 ఏళ్ల తర్వాత ఇది నాకు చాలా అసలు అంటే మీరు ఎప్పుడన్నా విన్నారా రామకృష్ణ గారు? అంటే ఇలాంటి ఒక చట్టం సాధ్యం, రాజ్యాంగం ఇలాంటి వాటికి అనుమతిస్తుంది అన్నది కూడా నాకు, ఎందుకంటే మనం కాశ్మీర్ గురించి నిన్న మొన్న దాకా బీజేపీ నాయకులు మాట్లాడింది, కాశ్మీర్లో మనం పోయి కొనో పక్కకు పెడితే మీరు వెళ్ళి కాశ్మీర్లో ఇప్పుడు దాకా కొనుక్కోకూడదు, ఇప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి పెద్ద ఆర్గ్యుమెంట్. అదే కదా సార్ ప్రయత్నం చేసింది. ఇప్పుడు 400 ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఇలాంటి చట్టాలు దేశం అంతా అమలు చేస్తామనే ప్రయత్నం చేసినప్పుడే దేశ ప్రజలు ఇది తప్పు అని చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రాకేష్ గారు, మారుమూల పల్లెల్లో మనం విన్నాం
ఇప్పుడు పోవాలని కోరుకుంటున్నాం, పోయినో లేదో నాకు తెలియదు, మాలపల్లెలు మాదిగపల్లెలని కొన్ని వర్గాలను వేరు చేసి సమాజం నుంచి వాళ్ళని దూరంగా పెట్టారు. చాతుర్వర్ణ వ్యవస్థ ఏ దరిద్రమో ఉన్న రోజుల్లో జరిగినటువంటి ఘటనల నుంచి బయటపడాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అన్న సరే, గ్రామాల్లో గొడవలు ఉన్నాయా, తక్కువగా చూస్తున్నారు ఎక్కువ చూస్తున్నారు పక్కకు పెడితే కనీసం పట్టణ ప్రాంతాలన్నా కలిసి ఉంటున్నారని ఆశిస్తున్నాం. సరే, ఎవరికన్నా లోపల మైండ్లో వాళ్ళు వేరు మనం వేరు అన్నది ఉండొచ్చు, లేకపోతే కొన్ని చోట్ల నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వని ఇది సరే ఏమున్నది లోపల నీ సొంత ప్రాపర్టీ నువ్వు అమ్ముకుంటావో లేదో నీ ఇష్టం. కానీ నువ్వు ఫలానా మతానికి చెందిన వాడివి లేకపోతే ఫలానా కులానికి చెందిన వాడివి, ఎస్సీవి ఎస్టీవి నీకు అమ్మడానికి లేదని చెప్పే హక్కు ఓనర్కి కానీ లేకపోతే ప్రభుత్వాలకు కదా. ఏ రకంగా ప్రభుత్వాలకి ఈ హక్కు వచ్చింది, ఏ ప్రాంతాన్ని ఎలా డిక్లేర్ చేస్తా ఉన్నారు. ఈ మహిళ అసలు వాళ్ళతో ఇప్పటిదాకా పరిచయం ఉన్న మహిళ కూడా కాదు. ఎంతోమంది ఉద్యోగులు, ఆమెకు ఉద్యోగురాలు, ఆ కొత్తగా కట్టిన ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాంటిది అది. ఆమెతో వాళ్ళకి గొడవ కూడా లేదు, ఆమెతో ఎప్పుడు వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా లేదు, ఆమె ఎవరో కూడా తెలియదు ఇప్పటిదాకా వాళ్ళకి. ఆమె ఇప్పుడు వాట్సాప్లో ఆ కాలనీ గ్రూప్లో యాడ్ అయ్యి నాకు ఆ బిల్స్ ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను పలానా ఇంటి ఓనర్ అంటే నువ్వెట్లా ఓనర్ అయ్యావు ఈ కాలనీలో అని చెప్పి గొడవ. ఇది వినటానికి ఎలా ఉంది రాకేష్ గారు? గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు ఒక అన్ఫార్చునేట్ గా, ఎందుకంటే సార్ ఒక 90s బిఫోర్ ఆఫ్టర్ 90s అనేది మనం నిరంతరంగా చూస్తున్నాం సమాజాన్ని. ఈరోజు రేసిజం బాగా పెరిగిపోయిన క్రమంలో దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కదా అన్ని పార్టీలు, సెక్యులరిజం పేరుతో కొన్ని పార్టీలు చెప్తుంటే మతతత్వం పేరుతో ఇంకొన్ని పార్టీలు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా కానీ మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలు అని చెప్పేసి మనకు మనం విభేదాలు సృష్టించుకోవడం జరిగింది. మొన్న కూడా సమాజం లిటరల్గా రెండుగా చీలిపోయింది సార్ మొన్న ఏది పార్లమెంట్ ఎలక్షన్ లో. ఎందుకంటే వీళ్ళు మెజారిటీ ప్రజల మందరం మేము ఇటు వేయాలంటే మైనారిటీ ప్రజల మందరం ఒక దిక్కు వేయాలని చెప్పేసి స్పష్టంగా ఆ విభజన అనేది సమాజంలో స్పష్టంగా అట్లా ఉంటే యూపీలో రావు రిజల్ట్. రాకేష్ గారు, హిందువులందరూ బీజేపీకి వాళ్ళు అనుకున్నట్టుగా వేస్తే యూపీలో మొత్తం రావాలి కదా. నేనేమంటున్నా అంటే అది చెప్తున్నాను సార్. నేనేమంటున్నా అంటే అలాంటి ఒక విభజన అనేది తీసుకురావడంలో రెండు జాతీయ పార్టీలు విజయవంతంగా తమ మేనిఫెస్టోని ప్రజల్లోకి చొప్పించాయి సార్. చొప్పించిన క్రమంలో కూడా ప్రజలు విఘ్నతతో ఆలోచన చేయడం జరిగింది. ఈ రోజు ఇంటింటికి అక్షంతలు పంపించినా గానీ ఎక్కడైతే రామాలయం ఉన్న అయోధ్యలోనే యూపీలోనే అలాంటి రిజల్ట్ రాలేదని మీరు చెప్పారు, నిజంగా కూడా జరిగింది అది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే సమాజాన్ని రెండుగా విభజించడం ద్వారా దేశాన్ని మరొకసారి విభజనకు గురి చేసే కుట్ర జరగడాన్ని మనం ఎవరంగాని వ్యతిరేకించాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే మిత్రులు ఇంత ముందు రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఏదో వాళ్ళ ఊర్లో అంగడి పక్కన అని చెప్పేసి, సార్ మా ఊర్లో పెద్దపల్లిలో మా ఇంటి ముందర సాహెబులు ఉంటారు సార్, అంటే ముస్లింస్ అనుకుంటాం. మేము ఏదన్నా కానీ చేపదలు కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోతాం. వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఫెస్టివల్ అయితే మా కీర్ వస్తుంది, మటన్ వస్తుంది, అన్ని వస్తాయి, కలిసి తింటాం, కలిసి పెరుగుతాం, కాకా మామ చిచ్చా అనుకుంటూ తిరిగే వాళ్ళం. కానీ అన్ఫార్చునేట్ నేను ఏమంటున్నా అంటే ఈ రోజు దేశంలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏదైతుందో దానికి వాట్సాప్ యూనివర్సిటీ బాగా ప్రొవోకేట్ చేస్తున్నాయి సార్. గతంలో మీరు అన్నట్టుగా గ్రామాలలో ఏ కుల వృత్తి వాళ్ళు అక్కడ కలిసి ఉండేవారు, వృత్తుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఈరోజు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వృత్తులు అనేది సపరేట్ గా లేవు. ఈ క్రమంలో కాశ్మీర్ ఫైల్స్ అని లేకపోతే 370 ఆర్టికల్ అని అసలు రాకేష్ గారు నాకు సరే పార్టీలు ఏం చేస్తున్నాయి ఇదంతా అసలు జనంలో మనం ఎలా ఈ మాట అనగలుగుతాము, నాకెలా అయితే గవర్నమెంట్ అలాట్ చేసింది ఆవిడకి అలాట్ చేసింది అన్నది మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు సార్. ఎంత చెప్తున్నారు సార్, వాళ్ళంతా ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళు విఘ్నులు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ రెండింటితో కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంతసేపు అక్కడ జరిగిన అంశాన్ని ఆ ప్రజలకు ఆపాదిస్తున్నారు, కానీ ప్రజల కంటే ఎక్కువ ఈ సమాజాన్ని జాగృత పరచాల్సిన, ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి పొలిటికల్ పార్టీలే ఆ మురికి కూపంలో పడిపోయినప్పుడు మనం ప్రశ్నిస్తున్నది ఎవరిని ప్రశ్నిస్తున్నాం, ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళే దాన్ని ప్రొవోకేట్ చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఒక పోరాటం జరిగేది ఎట్లా, ఒక నాయకత్వం వహించినప్పుడు, ఒక నాయకుడు ముందు నడిచినప్పుడు. కానీ దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుతామని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దిశగా ప్రజాస్వామ్యాన్ని యూజ్ చేసుకుంటూ దానిలో మెజారిటీ మైనారిటీ కలహాలు సృష్టించి తద్వారా లబ్ధి పొందుదామని ప్రయత్నం జరిగినప్పుడు తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే
ఈ జరుగుతున్న క్రమానికి తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను, ఎస్ కానీ రాజకీయ పార్టీలో సంపూర్ణ బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే ఓకే రైట్ రాకేష్ గారు మళ్ళీ ఎందుకంటే వస్తా. ఈ బాధ్యత అంతా కూడా ఈ సమాజంలో లబ్ధి పొందడానికి అవును నిరంతరం జరుగుతున్నటువంటి ఘర్షణ వైఖరే ఈ రోజు ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఓకే, ఓకే. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, అది ఏ పార్టీ కావచ్చు. రైట్ అదే కానీ వాళ్ళ విధంగా పార్టీ నేను వాళ్ళు కూడా ఫలానా కూడా పార్టీ అని కూడా చెప్పట్లేదులేండి, పార్టీ అని చెప్పట్లేదు. అవును సార్, కాకపోతే జై శ్రీరామ్ నినాదాలు ఇస్తున్నారు. అసలు వాళ్ళ గొడవకి జై శ్రీరామ్ నినాదానికి సంబంధం ఏంటో కూడా నాకు తెలియదు. సార్ నీకు ఒకటే చెప్తున్నాను సార్, జై శ్రీరామ్ అన్నప్పుడు ఒకటే చెప్తున్నా, హనుమాన్ చాలీసాకు కర్ణాటక ఎలక్షన్లకు ఏం సంబంధం ఉంది సార్? ఎగ్జాక్ట్లీ అక్షంతలకు ఇప్పుడు అసలు అక్కడ నిజంగా గమ్మతైన విషయం ఏంటంటే రామునికి కళ్యాణం కాకుండా సీత లేకుండా ఓకే 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 మళ్ళీ మనం వేరే విషయాలు మనం దీనిలోకి వెళ్దాం. ఏ గొడవకైనా జై శ్రీరామ్ అంటే సరిపోద్ది అన్న దగ్గరికి వద్దాం. అదే కదా ఇప్పుడు ఇక్కడ జై శ్రీరామ్ అన్నప్పుడు అక్కడికి ఇంకోటి వస్తాయి కదా సార్. రైట్ మురళీ మనోహర్ గారు, మనం హైదరాబాద్లో ఉంటున్నాం, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం మనోహర్ గారు. ఇలాంటిది అంటే నేను కూడా విన్నా కొన్ని చోట్ల నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏ మతంతో కూడా సంబంధం లేదు. ఈవెన్ కొన్ని పర్టికులర్ కులాలు నాన్ వెజ్ తినకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వరు, లేదా అడుగుతారు మీరు నాన్ వెజ్ తింటారా మేము వండుకోండి, ఇలాంటివి టెనెంట్స్ అక్కడక్కడ. బట్ అమ్మకాల్లో అసలు నేను ఇప్పటిదాకా వినలా ఫలానా కులం వాళ్ళకి ఫలానా మతం వాళ్ళకి అమ్మకూడదు అన్నది ఎక్కడ వినలా. కానీ ఇక్కడ స్పష్టంగా ఒక చట్టం కూడా చేశారు. బాగా గొడవలు జరిగే ప్రాంతాలంటే కూడా కాదు, ఇది కొత్తగా కట్టిన ఏరియా. ఇప్పుడు ఏదో ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో గతంలో గొడవలు జరిగాయి, అక్కడ ఏదైనా ఇలాంటిది ఏదైనా వచ్చిందా ఎప్పుడన్నా అంటే అలా కూడా మనకి ఇక్కడ ఎప్పుడు అలాంటి చట్టం పెట్టుకున్నట్టు నాకైతే తెలియదు. మనోహర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చెప్పండి. హైదరాబాద్ లో కూడా కల్చర్ స్టార్ట్ అయింది సార్. అదే పెట్టుకోకండి, తప్పకుండా అయింది. మనోహర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లో గతంలో చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రవోక్ చేయని ఏదైనా కారణం కానీ మత ఘర్షణలు జరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ఇలాంటి అసలు తాత్కాలికంగా కూడా టెంపరీగా కూడా ఇలాంటి ఒక ఏర్పాటు కూడా జరిగినట్టుగా నాకైతే తెలియదు. మీరు ఎన్సీఆర్టీలో కూడా చేశారు, సరే ఆ టాపిక్ మళ్ళీ వద్దాం. కానీ అసలు ఇలాంటిది ఎలా అనిపిస్తుంది మురళీ మనోహర్ గారు మీకు? సార్ మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి మురళీ మనోహర్ గారు. యా హలో మనోహర్ గారు. ఇమీడియట్ రియాక్షన్ ఏంటంటే ఇది షాకింగ్ అసలు. చట్టం చేయడం అనేది షాకింగ్. నార్మల్ గానే ప్రాక్టీస్ లో ఉంది అనుకోండి, అక్కడక్కడ ఈ వైషమ్యాల కారణంగా ప్రాక్టీస్ లో ఉంది. మా ఏరియాలో మీరు రావద్దు, మీ ఏరియాలో మేము రావద్దు, ఇలాంటి ఉన్నాయి. బాగా గొడవలు ఉన్న ప్రాంతాల్లో పాత బస్తీల్లో అయితేనేమో ఆ ప్రెషర్ కారణంగా ఖాళీ చేసి పోయే వాళ్ళే ఉండరు, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు. ఉండేటప్పుడు కూడా వాళ్ళు కొనొద్దు, హిందూ కొనొద్దు, ముస్లింలే కొనాలి, ఇలాంటి వాడి మార్కెట్ రేట్ వాడికి రాకపోవడము, ఇలాంటివన్నీ పాత బస్తీలో మనకు కనబడేటివి. దేశమంతా కూడా ఈ వైషమ్యాల కారణంగా, పర్టికులర్ గా రాజకీయ నాయకుల భాష కారణంగా ఈ విభజన ఏర్పడుతుందండి. మనం కలిపే వాళ్ళు లేరు, విడగొట్టే వాళ్ళు ఉన్నారు. అందరు కూడా అందరూ విడగొట్టే వాళ్ళే, ఒకరిని ఒకరు నిందించే వాళ్ళే. కానీ భాషలోనే తేడా ఉంది. భాషలో ఎవరు కూడా మనం భారతీయులం అని ఎవరైనా మాట్లాడతారా? అలా మాట్లాడారు. మనోహర్ గారు ఇక్కడ వీళ్ళు మనోహర్ గారు ఇక్కడ మనం సరే రాజకీయాల్లోకి వెళ్తే వీళ్ళు ఇది తప్పని కూడా అనుకోవట్లా. వాళ్ళు చాలా ఇది ధర్మమే కదా, హిందువులు ఒక చోట ఉండాలి, ముస్లింలు వేరే చోట ఉండాలి కదా, వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఉండాలి, మన ఏరియాలో మనం ఉండాలి, కొత్తగా కట్టిన కాలనీ అయినా అంతే, అందరూ కలిసి ఒక చోట వాళ్ళు నమ్ముతున్నారు. సార్ నాకు బాధ కలుగుతున్నది ఎక్కడంటే వాళ్ళు తప్పని అనుకోవట్లా, నాకున్న హక్కే వాడుకుందని అనుకోవట్లా. ఇదేదో ఘోరం నేరం జరిగిపోయిందని ఆ ఢిల్లీ కూడా పోయి ధర్నా చేస్తా ఉన్నారు. మనోహర్ గారు ఏం చెప్పాలి? రాతి యుగాల్లో అది వెలివాడలు వెలిసాయి, మన ఊరు బయట వెలివాడలు వెలిసాయి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అలా ఆలోచించారంటే ఒక అర్థం ఉంది. ఇప్పటికి కూడా ఇంత చదువులు వచ్చాక, ఇంత అభివృద్ధి సాధించాక కూడా ఎవరికి వాళ్ళు ఉండాలి అనేటువంటి ఆలోచనే దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది ఎవరున్నప్పటికీ కూడా, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది దుర్గము. కులాల పేరు కూడా విడిపోవాల్సిన అవసరం లేదు, అందరూ కలిసి ఉండే వాతావరణం కావాలి. అది షాకింగ్ అసలు. మీరు చెప్తుంటేనే నాకు చాలా షాకింగ్ గా ఉంది. నెట్ లో కూడా నేను విజువల్ చూస్తున్నాను. అక్కడ ఏదైతే ఆ హరిణిలో వాళ్ళు ధర్నా చేస్తున్నారో అది లైవ్ లో ఇప్పుడు మా ఛానల్లో అది విజువల్ వేస్తున్నాం కదా. మీరు జూమ్ లో ఉన్నారు కాబట్టి కనపడకపోవచ్చు, చెప్పండి. ఇది నాకైతే నా రియాక్షన్ ఇది. అలాంటిది నేను చట్ట రూపంలో నా ఏమంటాం, ఇట్ ఈస్ మై బియాండ్ మై ఇమాజినేషన్. ఎగ్జాక్ట్లీ జరుగుతుంది అనేది నా ఊహకు కూడా అందినటువంటి విషయం ఇది. రైట్ సార్, మళ్ళీ వస్తారు. సుహాసిని గారు,
మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఇప్పుడు మురళీ గారు రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక వెల్ రెడ్ మ్యాన్. ఆయన ఎన్సీఆర్టీ సిలబస్ రాసే కమిటీలో కూడా గతంలో పనిచేశారు, ఆ బుక్స్ రాసే కమిటీల్లో. ఇది నిజంగా కూడా షాకింగ్. ఇప్పుడు గుజరాత్ ఇష్యూ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాకు అసలు ఇది మానవత్వం ఎక్కడికి వెళ్తుంది, ప్రమాదంలోకి జారిపోతున్నావా, సమాజంలో చీలిక లేదు, రాజకీయ పార్టీలు క్రియేట్ చేయటం ఓట్ల కోసం. ఇప్పుడు మొన్న ఎన్నికలు అయిపోగానే మోడీ గారు కూడా చెప్పారు, అందరూ మామూలుగా రాజకీయాలు ఏదో మాట్లాడుతుంటాం, నేను అది కూడా తీసుకోవట్లా, ఆ ఓట్ల కోసం వాళ్ళు మాట్లాడి నీళ్ళు మాట్లాడినా. బట్ ప్రజల్లో ఈ స్ప్లిట్ వస్తే, ప్రజల్లో ఇది ఒక సివిల్ వార్ లాగా తయారైతే, మా ఏరియాలోకి మీరు రాకూడదు అన్నది డెవలప్ అయిన వడోదర లాంటి నగరంలో, కొత్త నగరాల్లో కొత్తగా కడుతున్న కాలనీల్లో వస్తే, ఇది మురళీ మనోహర్ గారు అన్నట్టు ఇది ఆటవిక సమాజంలో ఉన్నావా, రాతి యుగంలో ఉన్నావా, పాలకులు మనల్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తా ఉన్నారు, అసలు ఇది పౌర సమాజం అనుకోవాలా? ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? నమస్కారం. రామకృష్ణ గారికి, కుమార్ గారికి, మురళి. మొదటి నుంచి ఉన్నది అంటే ఏదో ఇప్పుడు 2017 లో వచ్చింది అంటున్నారు. ఇట్స్ రాంగ్ అండి. డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ అన్నది 1976లో, ఆ తర్వాత 1991 దాన్ని ఏదో అమెండ్ చేసినట్టున్నారు. మళ్ళీ 2000 ఆ తర్వాత ఫస్ట్ యాక్ట్ ఈజ్ ఇన్ 1976 ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అసలు మామూలుగా కూడా మనం ఒక డెమోక్రసీ, ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ మన కంట్రీ, మన దేశంలో ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్, మనకి మనస్సాక్షి, ఫ్రీడమ్ ఆఫ్ టు ప్రొఫెస్, మనం ఏదైనా క్లెయిమ్ చేయగలిగే ఒక ఫ్రీడమ్ ఉంది మనకి, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ఫ్రీడమ్ టు ప్రాపగేట్ రిలీజియన్, ఇన్ని ఉన్నాయి మనకి. సో ఇన్ని ఫ్రీడమ్స్ ఉన్నప్పుడు ఇన్ని ఫ్రీడమ్ ఆఫ్ థాట్ కూడా ఉంది మనకి. సో అలాంటిదప్పుడు చాలా చూస్తూ ఉన్నాం మనము. అలా ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఏంటంటే టూ మచ్ ఆఫ్ గొడవలు పెరిగిపోతున్నందుకు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఏరియాలో మీరు కొంత మీకు నచ్చినట్టుగా అంటే టు ప్రివేల్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ దట్ పర్టికులర్. కాదు సుహాసిని గారు, మీరు తెలుగు రాష్ట్రాల్లో, నేను హైదరాబాద్ లో ఉంటాను, మీరు విశాఖపట్నంలో ఉంటారు నాకు తెలిసి. హైదరాబాద్ లో చాలా సందర్భాలు, ఒక 10-15 ఏళ్ల క్రితం వరకు చాలా సందర్భాల్లో మత ఘర్షణలు చాలా సీరియస్ గానే జరిగాయి, కర్ఫ్యూలు పెట్టేవాళ్ళు, ఇవన్నీ జరిగాయి. కానీ నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇలాంటిది అసలు ముగ్గురున్నారు ఇక్కడ. బహుశా హైదరాబాద్ లో ఉండేవాళ్ళే రామకృష్ణ గారు, రాకేష్ గారు, మనోహర్ గారు కూడా హైదరాబాద్ అనుకుంటా. ఇక్కడ మేము ఎప్పుడు వినలేదండి. వైజాగ్ లో అలా మీరు ఏమైనా విన్నారా? నాకు తెలియదు. శ్రీనివాస్ గారు, మీరు మనం చాలా మంది మాట్లాడరు బయటికి. కొత్త కొత్తగా ఎలా ఉంటుందంటే చట్టాలండి. నేను సంస్కారం. సుహాసిని గారు, లెట్ మీ క్లారిఫై 1 సెకండ్. వ్యక్తులుగా ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది అక్కడక్కడ వ్యక్తం చేస్తుండొచ్చు. నేను ముందే చెప్పాను, అది మా ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇవ్వము, ఇలాంటి గొడవలు ఈవెన్ ఇంకో కమ్యూనిటీకి ఇవ్వని వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ పర్సనల్ లెవెల్ అది. బట్ దాన్ని ఒక యాజిటేషన్ లాగా చేయటము, దానికి ఒక చట్టం ఉండటము, ఒక రక్షణ, పర్మనెంట్ గా ఒక చట్టం ఉండటము, కొత్తగా కట్టిన కాలనీకి కూడా ఇలాంటి ఒక చట్టాన్ని ఆపాదించటము, మీకు రిడిక్యులస్ అనిపించట్లేదా సుహాసిని గారికి? ఒకటండి రిడిక్యులసే, కానీ చాలా చోట్ల మనం దాన్ని సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ఇవాళ కొంత లా అండ్ ఆర్డర్ ప్రివైల్ అయింది అంటే. అండ్ ఇంకొకటి ఇవాళ నిజంగా నాకే ఆశ్చర్యం, ఆవాస్ యోజన, పిఎం ఆవాస్ యోజన అంటే అసలు మన పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కూడా అందులో ఏమీ రిలీజియన్ తారతమ్యాలు లేవే. పిఎం ఆవాస్ యోజన అందరికీ ఇళ్ళు, కుల మత అసలు మతం విద్వేషం లేకుండా అసలు. అండ్ కిసాన్ సమ్మాన్, అందులో ముస్లిం రైతు ఉంటాడు, హిందూ రైతు ఉంటాడు. నేను అదే అన్నాను సుహాసిని గారు, ఇది గవర్నమెంట్ ఇచ్చిందే, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ఎలాంటి అయిన ఇల్లే, ఆమె డబ్బులు కూడా కట్టారు, రిస్క్ కూడా అయింది, ఆమె రానివట్లా. ఒకటేంటండి, మనం శ్రీనివాస్ గారు, అది డెఫినెట్లీ సంస్కారవంతులు ప్రజలందరూ కూడా ఎన్నున్నా మనసుల్లో ఎవరిది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ టు ప్రాపగేట్ అండ్ టు ప్రాక్టీస్ ఎంత ఫ్రీడమ్ ఉన్నా అది ఉత్తమమైన సంస్కారం ఏంటి అంటే ఈ భారతదేశంలో చాలా వరకు దే బేర్ ఎ లాట్. ఎక్కడో ఏదైనా ఒక చిన్నదాన్ని మనం నిజంగా అది కూడా వెంటనే అది సమసిపోవాలి, అలాంటివి ఎగ్రవేట్ అవ్వాలి. సుహాసిని గారు, అక్కడ కలెక్టర్ గారు ఏం మాట్లాడారు తెలుసా? వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారు మాట్లాడిన బయట కూడా ఉంది, కావాలంటే వేస్తాను. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ చట్టం రాకముందు అలాట్ అయింది 2017లో, ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ యాక్ట్ చట్టం అన్నది బహుశా ఆ చట్టం కింద అయితే ఉండకూడదు కావాలి అక్కడ, నాకు తెలీదు.
ఆ చట్టం ఎలా రాజ్యాంగబద్ధమైంది అంతకంటే నాకు అర్థం కావట్లేదు. లాయర్లు ఎవరు ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం సుహాసిని గారు, కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆమెని లీగల్ గా అక్కడి నుంచి పంపించడం సాధ్యం కాదు, అయినా నేను మాట్లాడతాను ఆవిడతో, ఆవిడకి వేరే ఎక్కడన్నా అలాట్ చేస్తాం, ఇది వదులుకోమని చెప్తాను కలెక్టర్ గారు చెప్తున్నారు. నా లీగల్ రైట్ కాపాడుతానని కలెక్టర్ గారు చెప్పట్లా. యూ కెన్ వాచ్ ఇట్. ఎందుకంటే లీగల్ రైట్ అంటే మనకి చెప్తున్నాం కదండి, మన దేశంలో లా జల్లెడ లాంటిది, అది అలా అవుతూ ఉంటుంది. ఇట్స్ గో ఆన్ పోస్ట్పోనింగ్. అది కోర్టుకు వెళ్ళడం లీగల్ గా అంత తొందరగా తెగులుతుంది అంటారా? ఆ అమ్మాయికి రిటైర్ అయిపోయి ఇంకా పాప ఆఖరికి ఆ ఇంట్లో ఉండాలన్న ఆశ కూడా నశిస్తుంది. అది కాదు, లీగల్ గా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మరి ఆ విషయం అది కూడా మాట్లాడాలి మనం. సో లెటస్ టాక్ క్లియర్లీ. ఏంటంటే ఒకటి, ఇది కొన్ని అండర్స్టాండింగ్స్ లో అప్పటికప్పుడు కొంత వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కొంత కాంపెన్సేషన్ తో క్లియర్ అయ్యేవి తొందరగా అవుతున్నాయి. ఈ మధ్య 99% ఒక రకం ఉన్నారనుకోండి, అక్కడ 1% ఇంకొకళ్ళని అపోజ్ చేసిన దాన్ని మనం గొడవలు పెంచుకోవడం కన్నా ఆ ఏరియాకి సంబంధించి అక్కడున్న దానికోసం మనం ఏం చేయాలంటే కొంత వాళ్ళని కొంత కన్విన్సింగ్ యాటిట్యూడ్ లో వెళ్ళిపోవడం తప్పండి. చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు చాలా సిగ్గుగా ఉంది సుహాసిని గారు. ఐఎమ్ వెరీ సారీ టు సే నాకు చాలా సిగ్గుగా ఉంది. Why are we provoking this sort of discussion? ఇది ప్రొవోకింగ్ సుహాసిని గారు, ఇది ప్రొవోకింగ్. ఆమెకి గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అలాట్ చేసిన ఇంట్లో ఆమె ఉండటానికి ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే ఇంకెవరు కల్పిస్తారు? తప్పకుండా రక్షణ కల్పించట్లేదు. ఏంటండి ఇది అంటే, ఒకళ్ళేమో యథారాజా అంటే మన పచ్చగామెరులతో చూస్తే అన్ని పచ్చగా, సి ద వే ఎలా ఉంటుంది మనం చూసే దృక్పథంలో ఉంటుంది. ఈ రోజు ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా అందరికీ ఓటేస్తున్నారు. రాజనీతి వేరు, అందరూ కూడా ఏ పార్టీ అయినా అవనివ్వండి. నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్న మనిషిగా కాదు సుహాసిని గారు, మీరు ఏం చెప్తున్నారంటే వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించకుండా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అన్నట్టు చెప్తున్నారు మీరు సుహాసిని గారు. ఈక్వాలిటీని మనం ప్రివేల్ చేయడానికనే చూస్తుందండి, అంతే తప్ప ఒక మతం ఒక పార్టీ అది ఒక పార్టీ ఇది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ వీఆర్ ఇన్. 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ అధికార పక్షంలో ఉంటూ మళ్ళీ 5 సంవత్సరాలు ఇదే ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్న ఇదే దేశంలో వాళ్ళు మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను అన్నది ఏంటంటే వీఆర్ ట్రైయింగ్ టు సార్ట్ అవుట్ సో మెనీ. అలాంటప్పుడు మనం ఏంటంటే డెఫినెట్లీ మనం ఏది కూడా మత సామరస్యాన్ని ప్రొటెక్ట్ చేయడమే మన మెయిన్ ఎయిమ్. రైట్. హలో మనోహర్ గారు, నేను చిన్న ఒక క్వశ్చన్ ఈ సందర్భంగా నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ 75 ఏళ్ల స్వాతంత్రంలో ఈ డిబేట్ ఇయర్ లాంగ్ జరగాల్సిన డిబేట్ ఏంటంటే, ఎందుకు ప్రెషర్ లో కొందరు హిందువులు పాత బస్తీ నుంచి ఖాళీ చేస్తారు? ఈ సమస్య ప్రభుత్వాలు పట్టించుకొని అలా కాకూడదు, కలిసి జీవించడానికి ఏం ఏర్పాట్లు కావాలి ప్రభుత్వం వైపు నుంచి, ఇది జరగాలి. అలాగే వెలిబాడలు ఎందుకుంటున్నాయి ఇంకా ఇంతకాలం అయిన తర్వాత కూడా, ఇంత ప్రగతి సాధించాక కూడా వెలిబాడల నుంచి దళితులు అందరితో కలిసి ఉండలేకపోవడం ఏంటి? దీనిపైన కూడా చర్చ జరగాలి. ఇప్పుడు అక్కడ ఏదో చట్టం వచ్చింది దానిపైన మనం చర్చ చేయడమే కాకుండా చర్చ జరగాల్సింది ఇది కదా. ఈ రోజు సమాజం ఒక్కటిగా ఉంచడానికి ప్రభుత్వాల నుంచి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినట్టు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నట్టు, ప్రజలను అక్కడ కన్విన్స్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్టు, ఎక్కడో ఒక నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు, హిందువులు ఖాళీ చేయొద్దు పాత బస్తీలో, అలాగే ముస్లిం అందరితో కలిసి పాత బస్తీ నుంచి చాలా మంది ముస్లిమ్స్ కూడా ఎందుకంటే వెలివాడలు ఉండకూడదు, వెలివాడలన్నీ ఖాళీ అయిపోవాలి, సమాజం ఒక్కటిగా కావాలి. ఇది కదా డిబేట్ జరగాల్సింది. జరగాలని కోరుకుందాం సార్. బట్ నేను తెలుగు రాష్ట్రంలో గుజరాత్ చర్చ పెడితేనే కొంచెం వింతగా ఉంటుందేమో చూసే వాళ్ళకి, కానీ ఇది నిజంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. బట్ ఈ రోజు నాకు ఇది నిజంగా మనం టచ్ చేయకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతాం అనిపిస్తుంది మనోహర్ గారు, అందుకే పెట్టాల్సి వచ్చింది. ఇక రెండో అంశం రామకృష్ణ గారు, ఆ చరిత్రకు సంబంధించి ఇప్పుడు అయోధ్య ఒక పాఠం 12th క్లాస్ పాలిటిక్స్లో సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్నది. దాన్ని మార్చారు.
మార్చి దానిలో బాబ్రీ మసీదుని 3 గుమ్మటాలు కట్టడం అన్నారు. దాన్ని కూల్చిన సంఘటన లేదు. కూల్చిన తర్వాత అక్కడ జరిగిన రైలు ఘటన కానీ లేదు గోద్రాలో జరిగిన అల్లర్లు కానీ ఇవేవీ లేవు. కేవలం 3 గుమ్మటాలు కట్టడం ఒకటి 1828లో ఉండేది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్కడ కొత్తగా రామాలయం నిర్మితమైంది అని రాశారు. సరే, దాని మీద అడిగితే ఎన్సీఆర్టీ చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే పిల్లలకి హింస అల్లర్లు వీటి గురించి ఇప్పుడే చెప్పడం ఎందుకు, ఎలాగో తర్వాత తెలుసుకుంటారు కదా అని. 12వ తరగతి పిల్లలు వాళ్ళు తర్వాత రేపు వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. ఇది అంటే అసలు ఇది చరిత్ర కాదా? వక్రీకరణ, సరే నేను వక్రీకరణలు 100 ఉంటాయి, ఇది వక్రీకరణ కాదు. 25 ఏళ్ల క్రితం మన కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన. దీన్ని పాఠంలోంచి తీసేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కాషాయీకరణ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ అసలు కాషాయీకరణ సుప్రీంకోర్టు ఎలాగూ జడ్జిమెంట్ ఇచ్చింది దానికి అనుకూలంగా. జడ్జిమెంట్ని ప్రస్తావించారు, చాలా డీటెయిల్గా ప్రస్తావించారు ఆ బుక్లో. కానీ సంఘటనని అసలు అది యాజ్ ఇఫ్ ఏదో ఒక 3 గుమ్మటాలు కట్టడం ఉండేది, అది మారిపోయింది, గుడి వచ్చేసింది అన్నట్టుగా ఒక మ్యాజిక్ లాగే చెప్తా ఉన్నారు. రామకృష్ణ గారు ఎలా అర్థం చేసుకోవాలి? సార్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సరే దేవాలయం నిర్మాణం జరిగింది. దేవాలయం నిర్మాణం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిందని ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఇన్ఫాక్ట్ ముస్లిం కమ్యూనిటీ కూడా నుంచి కూడా మనకి ఎటువంటి అభ్యంతరాలు కూడా రాలేదు. సరే, అద్భుతంగా ఆలయ నిర్మాణం అనేది జరిగింది యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్. పక్కన పెడితే ఇవాళ హిస్టోరియన్స్ రాసిన చరిత్ర, తర్వాత ఎన్సీఆర్టీ నేర్పిస్తున్న పాఠాలు, ఇవి రెండు ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో అంటే యూపీఎస్సీ లాంటివో లేకపోతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు అక్కడ మరి హిస్టోరియన్స్ రాసింది తీసుకుంటారా, ఎన్సీఆర్టీ సిలబస్ లో నుంచి తీసుకుంటారా, ప్రజలు అంటే ఆ స్టూడెంట్స్ ఏ రకమైన చరిత్ర పాఠాలు చదివి దాంట్లో ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది అనేది కూడా మనం అక్కడ ఆలోచించాల్సింది. సరే, ఇవాళ గొడవలు జరుగుతాయి, మళ్ళీ పిల్లలకి ఎందుకు తెలియజేయటం అని అన్నప్పుడు జరిగింది తప్పు అనేది ఇవాళ ఎన్సీఆర్టీ ద్వారా చేసిన వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని పక్కకి నెడుతున్నారా అంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఒప్పుకుంటున్నారు కదా జరిగిన సంఘటనలు మొత్తం తప్పు అనే మాట సుప్రీంకోర్టే ఉంది సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోనే కూల్చడం తప్పు, కాకపోతే ఎవరు కూల్చారు అన్నది స్పష్టత లేనందువల్ల మేము ఎవరిని శిక్షించలేకపోతున్నాం స్పష్టంగా సుప్రీంకోర్టు ఒప్పుకుంది సార్. కూల్చడం తప్పు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. లేకపోతే లౌకికవాదులు లేకపోతే ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ చెప్పుండొచ్చు అది తప్పు, అట్లా జరిగి ఉండకూడదు అనేది. బట్ కొంత ఒక సెక్షన్ అయితే ఒప్పుకోలేదు కదా. ఇవాళ ఒప్పుకోని సెక్షన్ ఇవాళ దాని నుంచి వెనకడుగు వేస్తున్నప్పుడు జరిగింది తప్పు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారా అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ చరిత్రను వక్రీకరించి అంటే మీరు చెప్పాలనుకున్నది ఇన్ఫాక్ట్ ఇదివరకు గతంలో చరిత్రలో ఇట్లా ఉంది, బాబర్ వచ్చిన తర్వాత దాన్ని మసీదు కట్టారు, సరే దాని తర్వాత జరిగింది అని ఫ్యాక్ట్ ఉన్న ఫ్యాక్ట్స్ ని పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు వాస్తవమైన చరిత్ర నేర్చుకుంటాడు, వాస్తవాన్ని ప్రజెంట్ చేయగలుగుతాడు. ఇది కూడా ఒక రకంగా మళ్ళీ మన పిల్లలకి నెగిటివిటీ లేకుండా పాజిటివిటీని పెంచేది అనే దానికోసమే చెప్తున్నాం. కానీ వన్ సైడ్ గా వన్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నట్టు కనపడలేదా ఇది కూడా? అంటే అక్కడ ఏమీ లేదని చేయడం కూడా పిల్లల్ని వన్ సైడ్ లో మనం డ్రివెన్ చేస్తున్నట్టుగా ఉంది కదా. సో ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవస్థని అందుకే చెప్పింది ఇన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని కూడా కబ్జా చేసి ఈ దేశాన్ని వేరే వైపు నడిపించే ప్రయత్నం జరుగుతా ఉంది. అది మంచిది కాదు అని మనం ఎవరైనా కానీ మాట్లాడుతా ఉంది. సో అటువంటి తరుణంలో ఈ రకమైన ఆలోచన విధానం అనేది చేయటం అనేది ఇవాళ అంటే ఇది ఒకటే కదా సార్. ఎన్సీఆర్టీ చాలా విషయాల్ని మారుస్తా ఉంది, చాలా విషయాన్ని ఒక భావజాలానికి అనుకూలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. అది డెఫినెట్ గా ఈ దేశానికైతే 100% మంచిది కాదు. మళ్ళీ వాళ్ళే రాజ్యాంగం ఇవన్నీ మాట్లాడతారు, ఇందాక రైట్ టు ఈక్వాలిటీ అన్నారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మేము మాత్రమే ఉండాలి అని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. మనోహర్ గారు, ఇక్కడ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చంపబడ్డప్పుడు అల్లర్లు జరిగినాయి, సిక్కులో ఊచకోత జరిగింది ఢిల్లీలో, చరిత్ర 80లో జరిగిన 40 ఏళ్ల క్రితం. లేదు రాజీవ్ గాంధీ గారిని చంపబడ్డప్పుడు తమిళనాడులో ఘర్షణలు జరిగినాయి, చరిత్ర, తమిళుల మీద దాడులు జరిగినాయి. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు కరసేవకులు కూల్చారు, అందరూ చెప్పుకున్నదే, చాలా గర్వంగా ఫోటోలు కూడా వేసుకున్నారు, నేనున్నాను అక్కడ అని చెప్పి. ఇవన్నీ సరే కోర్టు సాక్ష్యాలు లేవని చెప్పి దానికి శిక్షలు వేయలేదు, అయిపోయింది. కోర్టు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని ఇద్దరికి ఇక్కడ వాళ్ళకి ముస్లింలకి ఇంకొక చోట ఇచ్చింది, ఇది జడ్జిమెంట్ వచ్చింది. ఇది వాస్తవం జరిగింది. నేను దానిలోకి డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, చరిత్ర వక్రీకరణ ఇవన్నీ కూడా కాదు, ఇది జరిగిన చరిత్ర.
పాతికేళ్ల క్రితం జరిగిన చరిత్ర. దీన్ని 12వ తరగతి సిబిఎస్ఈ పిల్లలకి అంటే దాదాపు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళ లెక్క 6 ఏళ్ళకి కానీ 1వ తరగతిలో చేరటానికి లేదంటే వాళ్ళు 18 ఏళ్ళు, రేపటి నుంచి వాళ్ళు ఓటేయాలి. వాళ్ళకి ఇది తెలియకూడదు, ఇదేదో ఘర్షణలు, హింస, వాళ్ళ మీద రుద్దటం ఎందుకు, ఎలాగో తర్వాత తెలుసుకుంటారు కదా. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనోహర్ గారు? సార్ ఒక్క చిన్న సబ్మిషన్, చిన్న చెప్పండి. సార్ అంటే అదే ఎన్సీఆర్టీ మొఘలాయిలకు సంబంధించి దాన్ని కూడా తీసేసినప్పుడు మహారాణా ప్రతాప్ ఎవరి మీద యుద్ధం చేశాడు, ఎవరిని జయించే ప్రయత్నం చేశాడు అనే దానికి కూడా ఆ చరిత్ర కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈ ఎన్సీఆర్టీ చేస్తున్న క్రీడల్లో ఇది కూడా ఇట్లాంటివన్నీ చాలా జరుగుతా ఉన్నాయి. ఓకే రైట్. మనోహర్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఈ ఎన్సీఆర్టీ అనే బాడీ it is to assist and advise the state and central governments in the matters of academic matters, పర్టికులర్ గా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అడ్వైస్ చేస్తుంది, లేకపోతే అసిస్ట్ చేస్తుంది, ఈ పని అది చేస్తుంది. కాకపోతే ఎన్సీఆర్టీ ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ గా మనకు చరిత్రలో 77 జనతా పార్టీ అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ మార్చినప్పుడల్లా ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. నేను అనుకుంటున్నట్టు ఎన్సీఆర్టీ చేస్తున్నప్పుడు, మార్పులు చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆల్వేస్ రిఫ్లెక్షన్ ఆఫ్ పొలిటికల్ వ్యూస్, ద పార్టీ ఇన్ పవర్ యొక్క వ్యూస్ ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం ఎన్సీఆర్టీ చేస్తున్నందుకు ఈ డిస్ప్యూట్స్ అన్ని వస్తున్నాయి, డిస్కషన్స్ వస్తున్నాయి. అయితే దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అండి, కాస్త మేధావులుగా మనం ఆలోచించాల్సింది, ఈ దేశానికి ఈ పుస్తకము పాఠ్యాంశం ఏదైతుందో అది మనుషులను తయారు చేస్తుంది. 4 గోడల మధ్యన మనిషి నిర్మాణం అవుతాడు. అయితే మనం ఎటువంటి మనుషులను తయారు చేసుకోవాలి అనుకునేది ఈ జాతికి, ఈ నేషన్ కు ఒక లైన్ ఉండాలి. భారతీయ దృక్పథము, ఇండియన్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎన్నడూ మిస్ అయిపోయినాం. మనం ఇండియన్ స్టూడెంట్స్ ను మీరు ఎప్పుడు అడిగినా కూడా ఇండియా తప్ప మిగతా ప్రపంచం తెలుసు అతనికి. ఇండియా గురించి పూర్తి నాలెడ్జ్ ఉండదు. ది కోర్ కల్చర్ ఆఫ్ ఇండియా అనేది మన 70 years లో కూడా ఎక్కడ కూడా మన స్టూడెంట్ ను అట్లా తయారు చేసుకోలేదు. మనం ఎప్పుడు కూడా జాబ్ ఓరియంటెడ్ అవే చూసాం. కానీ ఎలాంటి విద్యార్థి కావాలి, మన కల్చర్, మన తల్లిదండ్రులను గౌరవించే విద్యార్థి, పెద్దలను గౌరవించే విద్యార్థి. ఇప్పుడు మనం అంటున్నాం పెద్ద అయ్యాక ప్రేమించకపోతే యాసిడ్ వేస్తున్నాడు, మృగాలు తయారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం. ఇవి మీరు చెప్పేవి కొంత సోషియాలజీలో వీటిలో నేనంటుంది అది కాదు. మనోహర్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు భావజాలాలు, ఇప్పుడు మార్క్సిజం కరెక్టా లేకపోతే ఇంకోటి కరెక్టా, నేను అది పెట్టమంటలా. అది పొలిటికల్ సైన్స్. ఇప్పుడు నేను చదువుకున్నాను, పొలిటికల్ థాట్ అని ఉండేది. దేనికి అది ఇస్తారు, ఎవరికి కావాల్సిందో వాడు ఎంచుకుంటారు. అది ఈ భావజాలం ఇది, ఈ భావజాలం ఇదని. ఇక్కడ భావజాలం చర్చ కూడా కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ జస్ట్ రీసెంట్ ఫ్యాక్ట్స్. దానిలో రైట్ ఆర్ రాంగ్ కూడా నేను చెప్పట్లా. ఇవి తీసేయాల్సిన అవసరమే ఉంది. దాన్ని హింస అనుకోవటం ఏంటి, అల్లర్లు అనుకోవటం ఏంటి? నేను నా పాయింట్ అదే పాయింట్ వస్తున్నాను. భావజాలము ఈ బుక్స్ రైటింగ్ లోనే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళు క్లియర్ చేస్తూనే వస్తున్నారు. వాళ్ళు ఎవరైతే రైటర్స్ ఉన్నారో వాళ్ళు భావజాలాన్ని చొప్పిస్తూ ఉన్నారు, వాళ్ళ వ్యూస్ ను దాంట్లో చేస్తున్నారు. పొలిటికల్ పార్టీ, పవర్ లో ఉన్న పార్టీ ఆ వ్యూస్ విరుద్ధంగా ఉన్నప్పుడల్లా కూడా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా చిన్న కరెక్షన్స్ చేశారు, మొత్తం సిలబస్ మార్పు కోసం కాదు, చిన్న కరెక్షన్. ఉదాహరణకు యాంటీ ముస్లిం రైట్స్ ఇన్ గుజరాత్, ఇది వర్డ్ ఉంది. ఇది సరైన పదం కాదు. యాంటీ ముస్లిం రైట్స్ అనేది సరైన పదం ఏం కాదు. రైట్స్ జరిగాయి అనే వరకు మనం చెప్పొచ్చు. కనుక ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి. ఇప్పుడు మరి పత్రికల్లో రాసినప్పుడు కూడా మీకు కొన్ని పద్ధతులు పెడతారు, రివీల్ చేయకుండా, పేర్లు రివీల్ చేయకుండా, మతం రివీల్ చేయకుండా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే. అలాంటి ఒక కరెక్షన్ ఇప్పుడు జరిగిందండి. ఆయన కూడా సక్లేజ చెప్పినటువంటి వివరణ ఏంది అంటే, కాస్త శృతి మించినటువంటి ఏమంటాం హింస, దీన్ని ప్రొజెక్ట్ చేయకుండా కాస్త పాజిటివ్ గా చరిత్రను 2 రకాలుగా చెప్పొచ్చు అండి. ఎవరికి ఏది ఇష్టమో అది చెప్పొచ్చు. చెప్తున్నప్పుడు ఏమైందంటే, ప్రధానంగా ఇప్పుడు 4 పేజీల ఈ అయోధ్య చరిత్రను 2 పేజీలుగా కుదించారండి. శ్రీనివాస్ గారు, దీంట్లో మనం తొలగించినటువంటి విషయాల్లో మనం మర్చిపోకూడదు ఏంటంటే, బాబ్రీ మసీదు తొలగించారు అనే పదం మీద చర్చ జరుగుతుంది. గుమ్మటాలు అనే పదం వాడారు అనేది చర్చ జరుగుతుంది. కానీ సుప్రీం తీర్పు ఏదైతే ఉందో దాని బేస్డ్ గా ఈ స్టోరీ రాశారు టోటల్ గా. అట్లాగే మీరు మన ఉదాహరణకు మీరు గుజరాత్ నుండి సోమనాథ్ వరకు
యాత్ర గురించి ఉంది, అది కట్ చేశారు. Okay. ఏది వేరే ఎల్కే అద్వానీ యాత్ర గాని, కరసేవకుల పాత్ర గాని, బాబ్రీ కూల్చివేత గాని, తర్వాత జరిగిన మత ఘర్షణలు గాని, భాజపా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విషయం గాని, ఇవన్నీ పాత పుస్తకంలో ఉండేది. కానీ అట్లా కాదు మనోహర్ గారు, ఇందులో పెద్ద ఇందులో ఒక వ్యూ ఏమి లేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. నో తొలగించిన విషయాలు చెప్తున్నాను. ఇవన్నీ కూడా తొలగించారు. Okay. ఇవన్నీ కూడా తొలగించారు. చివర్లో ఏం చేశారంటే కాస్త స్కూల్ పిల్లలకు, వీళ్ళు ఎంతసేపు 12th క్లాస్ పిల్లలు కనుక హింసను కాస్త తగ్గించి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా కేవలము ఈ తీర్పు ఆధారంగా రాయబడ్డది. 4 pages స్టోరీని 2 pages exactly. కుదించడం కూడా ఉద్దేశం ఏంటంటే ఓవరాల్ సిలబస్ తగ్గించారండి. ఇది ఒక్కటే కాదు, అన్ని పుస్తకాల్లో కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొంత ఇది తగ్గించాలి, కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలనే ఉద్దేశంతో నంబర్ ఆఫ్ పేజెస్ అన్ని అంటే ఏం లేదు మనోహర్ గారు, ఇక్కడ నా పాయింట్ అలా ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ చాలా మామూలుగా వేరే పాఠాల్లో ఏదో పలానా అశోకుడు చెట్లు నాటినవి చదువుతాం, లేకపోతే పలానా ఏదో పాటలు కూడా విన్నాం, ఆయన ఏ సెంటర్ రాసుకున్నాడు, ఇవి కాదు కదా చరిత్ర మన కళ్ళ ముందు జరిగిన దానిలో చాలా కీలకమైన ఇష్యూ. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, రేపు పొద్దున వాళ్ళు సివిల్స్కో మరొకటో వేటికన్నా రాయాలనుకున్నా, లేదా చరిత్రకారులు కావాలనుకున్నా కూడా పునాదిలోనే అసలు అంటే జరిగిన విషయాన్ని మూసేది. నేనంటుంది 1718లో ఒక కట్టడం ఉన్నది, అక్కడ ఆ కట్టడం కూల్చారన్న లేదు, అసలు పదం లేదు. 1518లో ఒక కట్టడం ఉన్నది అక్కడ, 3 గుమ్మటాల కట్టడం. 1828లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్కడ రామాలయం ఏర్పడింది. ఆ ఉన్న కట్టడం ఏమైంది, రామాలయం ఎలా వచ్చింది అన్నది ఆ లింక్ కూడా లేదు కదా మనోహర్ గారు. నా పాయింట్ అది. అది ఆ 3 గుమ్మటాల ప్లేస్ లో రామాలయం సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఏర్పడ్డది. అంతేగాని నిర్మాణం అది కూల్చబడింది అన్న పదం లేకపోవడం కరెక్ట్. ఇక్కడ మనకు కావాల్సిందంతా ఏంటంటే విధ్వంసం జరిగింది, కరసేవకులు విధ్వంసం చేశారు, బాబ్రీ మసీదుని విధ్వంసం చేశారు. ఇది కావాలని మన కోరిక. ఇది ఆ కోరిక తీరలేదు కాదు సార్, మన కోరికని కాదు. రాకేష్ గారు చెప్పండి. రాకేష్ గారు. సార్ శ్రీనివాస్ గారు, ఈ రోజు అంటే ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చలో ఒక 2-3 గమ్మతైన విషయాలు ఉన్నాయి. చెప్పండి. ఒకటి 1528కి పూర్వం అక్కడ రామాలయం ఉండే, దాన్ని కూలగొట్టి బాబర్ దగ్గర ఉన్నటువంటి కాసిం అనే ఒక సైన్యాధ్యక్షుడు అక్కడ మసీదు కట్టాడు అనేది ఒక అంశం చరిత్ర. అక్కడ నుండి వస్తే 1892 నుంచి వెళ్ళి 1898 వరకు అక్కడ మత ఘర్షణలు జరిగాయని ఇంకో అంశం సార్. చరిత్ర లిఖించినటువంటి బ్రిటిష్ ఇండియాలో లిఖించినటువంటి చరిత్ర. ఆ తర్వాత 1949లో అక్కడ రామ్లల్లా విగ్రహం దొరికింది. నెహ్రూ కాలంలో, నెహ్రూ పరిపాలన చేస్తున్న కాలంలో, అంటే కాంగ్రెస్ పరిపాలన. తర్వాత 1986లో ఫైజాబాద్ కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత రాజీవ్ గాంధీ గారు రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అక్కడ ప్రార్థనలు చేయడం, తద్వారా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం చాలా సంఘటనలు జరిగాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సిక్కుల ఇన్సిడెంట్ కావచ్చు, మైనార్టీ ఇన్సిడెంట్ కావచ్చు, లేదా తర్వాత తమిళ ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే బీజేపీ పార్టీ, అంటే బీజేపీ పార్టీ స్పెషల్ గా చెప్తున్నాను సరే, ఎన్సీఆర్టీ దాని గురించి పోతున్నాయి. బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి పోరాటం జరుగుతుంది, ఆధిపత్య పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటంలో ప్రధాన అంశం ఏమైతుందంటే అసలు ఈ బీజేపీ పార్టీని లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర ద్వారా సృష్టించారు, వాజ్పేయి గారు నడిపించారు, లేకపోతే గతంలో జనసంఘాలు ఉన్నాయి, జనసంఘం పూర్వ అవశేషమే ఇదిగా వచ్చింది అని చెప్పేసి ఎన్ని అంశాలు చెప్పకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 పేజీలు పెడితే రథయాత్ర గురించి అద్వానీ గారికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు రామాలయం కట్టింది ఒకటి పెట్టేసి అయోధ్య చరిత్ర గురించి కాదు, నేను ముందే చెప్పాను, అన్ని పాఠ్యాంశాల్లో పేజీలు, నంబర్ ఆఫ్ పేజెస్, కంటెంట్ తగ్గించాలి. అందులో భాగంగా 4 నుంచి 2 పేజీలు చేశారు సార్. తప్పకుండా సార్, నేను ఏమంటానంటే ఇప్పుడు నేను చెప్పింది మొత్తం హాఫ్ పారాగ్రాఫ్ అయిపోతుంది సార్. నేను అనేది ఏంటంటే సిలబస్ ఎందుకు తగ్గించారని చెప్పట్లేదు. ఇక్కడ చరిత్రలో ఎవరైతే నాయకత్వం వహిస్తుంటారో వాళ్ళు ఆ చరిత్రను వక్రీకరిస్తున్న క్రమంలో ఎవరికి వారి అంటే కీర్తికాంక్షను చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అది చరిత్రకు మంచిది కాదు. మీకు ఒకటి చెప్తాను చూడండి సార్. గతంలో అంటే రామకృష్ణ గారు చెప్పినా గానీ హేము అనే ఒక రాజు ఉండేవాడు, ఆయన హుమాయూన్ ఓడించి ఢిల్లీని 6 సంవత్సరాలు పరిపాలించండి అని చెప్పేసి చరిత్రలో ఎక్కడ రాసలేదు సార్ మళ్ళీ. కాబట్టి నేను ఏమంటున్నానంటే
ఏ పార్టీ అధికారంలో ఉందని కాదు, ప్రతి పార్టీ కూడా అంటే చరిత్రను కూడా తమకు అనుకూలంగా రాసుకునే క్రమంలో ఇక్కడ చాలా డ్యామేజెస్ జరుగుతున్నాయి సమాజానికి. ఓకే రైట్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు రాసుకోవచ్చు. ఇప్పుడు అమిత్ షా సాధించాడా, మోడీ సాధించాడా అనేది అంశం మీరు కాదు. చెప్పేది అసలు ఇంకో కోణం, బీజేపీలోనే Exactly, సార్. నేనేమంటున్నా Political పటేల్ గారు angle ఇక్కడ మీరు హ్యాండ్ ఓవర్ చెప్తున్నారు చేసుకున్నారని చెప్తే నెహ్రూ గారు పంపించేది పటేల్ వచ్చారా సార్? Okay. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా మళ్ళీ అదే పటేల్ గారు రాజ్ ప్రముఖ్ గా మళ్ళీ పెట్టారు ఇక్కడ. ఇప్పుడు రెండు అంశాలకే నాకు టైం సరిపోదు. రాకేష్, బిగ్ డిబేట్. ఎస్ సుహాసిని గారు, నేను దీనిలో రాజకీయాలు ఇవేం మాట్లాడలేదు. స్ట్రైట్ గా 25 ఏళ్ల క్రితం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అందరూ మన జనరేషన్ అయితే అందరం చూసాం. ఇంకా మన పిల్లలు లేకపోతే వాళ్ళకి అది హిస్టరీ కానీ ఒకటి, ఇదైతే మన కళ్ళ ముందు చూసింది. నేను 500 ఏళ్ల గురించి చెప్పట్లా, లేదు బాబరు లేకపోతే ఢిల్లీని హుమాయూన్ పరిపాలించాడు, అక్కడ దాకా కూడా పోవట్లా. దీనిలో 3-4 కీలకమైన ఘట్టాలు ఖచ్చితంగా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక ఘట్టం, రథయాత్ర ఒక ఘట్టం, కూల్చివేత కరసేవకులు కూల్చివేత ఒక ఘట్టం, అల్లర్లు ఒక ఘట్టం. ఈ 4-5 కదా సార్. రాజకీయంగా ఎవరికి లాభమైంది, నేను ఐడియాలజీలు చెప్తున్నారా, ఇదంతా కూడా కాదు. కీలకమైన ఘట్టాలు ఒక పాఠం పెట్టినప్పుడు బాబ్రీ మసీదు నుంచి వాళ్ళ బాలరాముడి ఆలయం ఏర్పడే ప్రాసెస్లో 3-4 కీలకమైన ఘట్టాలు 6 పేజీలో ఇందాక రాకేష్ గారు అన్నట్టు ఒక పేరాలో కూడా చెప్పేయచ్చు మొత్తం. కానీ చెప్పే ఉద్దేశం లేదా అన్నది దాచిపెడుతున్నారు. వక్రీకరణ కూడా దాచిపెట్టడం. ఏం చెప్తారు? చాలా అందంగా బిఆర్ఎస్ రంగు పులిమేశారు రాకేష్ గారు. అదంటే కీర్తి కాంక్ష ఆశించి, అంటే తెలంగాణ మా వల్లే వచ్చిందన్న కీర్తి కాంక్షించే క్రమంలో వాళ్ళు బాధపడిపోతూ ఉంటే వీళ్ళు కీర్తి కాంక్ష గురించి కోట్ చేస్తారు. ఓకే, సో లెట్ us లీవ్ అప్ టు దేర్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మురళీ మనోహర్ గారు చెప్పింది ఒక క్లియర్ గా ఏ రాజకీయ రంగు లేకుండా ఒక అకాడమిక్ గా ఒక అకాడమిక్స్ కి ఎంత కావాలి అంత ఉంచడం ఫస్ట్ పాయింట్. ఈ రోజు ఐఏఎస్ రాసే వాళ్ళు ఈ 12th స్టాండర్డ్ బుక్ మీద డిపెండ్ అయ్యి ఎవరు ఐఏఎస్ కి వెళ్ళరండి. దేర్ ఆర్ ఒకటి స్పెషలైజేషన్ విల్ బి ఆఫ్టర్ 12th స్టాండర్డ్. లెట్ us బి క్లియర్, అవునా కదా? ఒకటి ఏంటంటే అన్ని చరిత్రలు ఉంటాయి. పాపం ఇప్పటికే ఇంతలా పుస్తకాలు అయిపోయి బ్యాగులు లగేజ్ ఎక్కువైపోయి వాళ్ళు పాపం అందరూ చరిత్ర చాలా ఉంది సార్. మనకి ఇన్స్టిట్యూషన్స్, మ్యూజియంస్, పోర్ట్స్, అన్ని జాతీయ సంస్థలకి నెహ్రూ గారు, ఇందిరా గారు, రాజీవ్ గాంధీ పేర్లతో మనకు అలవాటు పడిపోయాం. నేను అన్నది చరిత్ర మనకు చాలా చూసాం. మనం ప్రతి సెలబ్రేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే నుంచి చాలా చరిత్ర చూస్తున్నాం మనం కంటిన్యూస్ గా. అహ్మదాబాద్ లో స్టేడియం మోడీ గారి పేరు పెట్టుకున్నారు. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. నేను మేము ఎప్పుడైనా దానిపైన మేము డిబేట్ పెట్టుకున్నామా, మాట్లాడామా? కాదు కదా. నేను అన్నది జనరల్ గా అందరూ యాక్సెప్టబుల్ థింగ్ ఏంటి అంటే 12th స్టాండర్డ్ ఈజ్ అన్ అడోలసెంట్ ఏజ్. అలా అని పూర్తిగా చరిత్రను తీసేయలేదే. ఒక ఇవాళ పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక చిన్న విషయం ఉంటే దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నవాడు వేరే దానిలోకి వెళ్తే మీరు అన్నట్టు నెట్ గూగుల్లో దీని మీద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో whoever is interested has so many platforms to go through. కాదు ఫండమెంటల్ ఒకటే ప్రశ్న. ఫండమెంటల్ మొన్నటిదాకా అక్కడ బాబ్రీ మసీద్ అని బాబ్రీ మసీదా వివాదాస్పద కట్టడం ఏదో ఉంది. ఇవాళ అక్కడ రామాలయం ఉంది. అది తీసేస్తేనే కదా ఇది కట్టేది. కాదు, అది తీసేస్తేనే కదా ఇది కట్టేది. అది తీసేశారా, ప్రభుత్వం కూల్చిందా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూర్చారా, లేదు కూల్చిన తర్వాత ఈ పాయింట్ స్టూడెంట్స్ కి తెలియక్కర్లేదా? అది ఆ విషయానికి వస్తే చాలా చరిత్ర ఉందండి. అసలు దాని పూర్వపరాల గురించి మాట్లాడితే పెట్టిన పాఠం గురించి రాయండి, నాకు అభ్యంతరం లేదు. మరి ఎందుకు మళ్ళీ అది అన్నెసెసరీ. ఇప్పుడు చాలా ఉంది మన సనాతన ధర్మం 15వ శతాబ్దం 14, 12, 10 ఏ విధంగా తగ్గిపోతూ వచ్చింది. మరి చరిత్ర చాలా ఉంది శ్రీనివాస్ గారు. పెట్టిన పాఠం గురించి ఏమన్నది దీనికి ఎంత కావాలో అంత ఈ రోజు అది తీసేశారు.
ఇది తీసేశారు అన్నది అట్లా కాదు. వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్ చరిత్ర ఉన్న వాళ్ళు చెప్పుకోకుండా. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతారు సార్. సో ఎవరికి తెలియదు ఇంట్రెస్ట్ ఇవాళ? లేని వాడికి హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నారు అన్నది ప్రశ్న సుహాసిని గారు. ఏంటి ఫుల్ గా ఇద్దాం. అయితే ఒకటి ఎక్స్క్లూజివ్ ఒక చాప్టర్ మొత్తం పెట్టండి, బాబ్రీ ఈ రామ్ మందిర్ ఇష్యూ మీద ఒక బుక్కే పెడదాం. మళ్ళీ అలా పెట్టారనుకోండి, వీళ్ళు మత ప్రాతిపదికన పెట్టేశారు. అయ్యా బాబోయ్, ఈ రామ్ మందిర్ అయోధ్య గురించి వీళ్ళు బుక్కే క్రియేట్ చేశారు. ఇప్పుడు అట్లా కాదు, మీరు కాదు సుహాసిని గారు, మీరు ఎంత చేసినా అయోధ్య డివిజన్ లో 7 పార్లమెంట్ లో ఒక్కటి కూడా గెలవలేదని వార్తలు వస్తా ఉన్నాయి. 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ అయోధ్య వైజాగ్ ఓడిపోయారు. రీజన్స్ మాకు ఉన్నాయి యా, శ్రీనివాస్ గారు. మరి నేను అందుకని వాటిలో వెళ్ళట్లా. జరిగిన దానికి నేను అన్నది నేను దానికి కూడా చెప్పగలను. వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్. we obey ఏదైనా సరే వాళ్ళకి జడ్జిమెంట్ We have to obey. జరగడానికి కారణాలన్నీ మాకు తెలుసు. Right. అసలు నిజంగా ఇంత వ్యతిరేకత వస్తే థర్డ్ టైం ఫామ్ అవ్వడం గ్రేటే కదా. Yeah. అది మేము చాలా ఉన్నాయి. మనోహర్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. అవర్ ఓన్ స్ట్రాటజీస్, వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ దిస్ థింగ్స్. నేను అన్నది ఏంటంటే ఎంత ఇవ్వాలి 12th స్టాండర్డ్ కుర్రాడికి. ఇప్పుడు మనకంతే అంత నాలెడ్జ్ ఉంది. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. దానిలో అంతుంది ఇంతుంది ఇంతుంది. కానీ 12th స్టాండర్డ్ కుర్రాడు హీస్ ఎ టెండర్ మైండ్. హీ హ్యాస్ టు డిసైడ్ ఎక్కడ మెడికల్ ఇంజనీరింగ్ క్లాస్ లో కాక్రోచ్ గురించి ఫ్రాక్ గురించి చెప్తాం సార్. అంటే వాటితో మనం ఏమైనా చేస్తామా సార్? ఎన్సీఆర్ పెట్టండి. రామ్ మందిర్ అయోధ్య, రామ్ మందిర్ బుక్ ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చిన క్రెడిట్ మీరు తీసుకోండి. ఎక్స్క్లూజివ్ బుక్ తీసుకొచ్చిన క్రెడిట్ తీసుకోండి. చెప్పండి, తీసుకోండి చరిత్ర చెప్పండి. మేమంటే మళ్ళీ మాకు అనుకుంటారు సార్. ఇప్పుడు కప్ప జీవిత చరిత్ర ఉంది సార్. మీరు కప్పలతో ఏం చేసుకుంటారని అడిగితే మేము ఏమంటాం సార్? దాని మొత్తం అది బాటిల్లో జువాలజీలో ఉంటుంది సార్. మనకు కాకుండా బొద్దింక గురించి ఉంటుంది సార్. ఎవరికి మెడిసిన్ చేయాలనుందో వాళ్ళే సమాచారం ఇస్తాను. రాకేష్ గారు సుహాసిని గారు ఓకే మీ ఆన్సర్ చెప్పారు. మనోహర్ గారు క్విక్ గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఎన్సీఆర్టీ ఫుల్ ఫ్లెడ్జ్ సిలబస్ రైటింగ్ ఏదైతే జరుగుతుందో కరికులం సిలబస్ తయారీలో పుస్తకాలు పాఠ్యాంశాలు కొత్తగా రాస్తున్నప్పుడు వేరు, అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒక రివ్యూ జరుగుతుంది, కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడేమో రిడక్షన్ ఆఫ్ ది సిలబస్ లో భాగంగా దీని పాఠ్యాంశం ఆల్రెడీ ఉంది. ఉన్న పాఠ్యాంశంలో కొంత ఒమిషన్ ఆఫ్ సర్టెన్ సెంటెన్సెస్ జరిగింది. అంతేగాని అన్నట్టుగా లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి డీటెయిల్ గా యాడ్ చేశారు మనోహర్ గారు. డీటెయిల్ గా యాడ్ చేశారు. కొంత డిలిషన్స్ ఒమిషన్స్ ఎక్కువ జరిగాయి. పేజెస్ నంబర్ ఆఫ్ పేజెస్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ శ్రీనివాస్ గారు, ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఒక ఆయన గవర్నర్ అయ్యారు, ఒక ఆయన అయ్యారు. మొత్తంగా ఒకటి చరిత్రలో కీలకమైన అంశాల్లో, చరిత్ర గతిని మలుపు తిప్పిన అంశాల్లో బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన ఒకటి ఉంది. అయితే దానికి సంబంధించి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రాథమికమైనటువంటి సమాచారం, అసలు బాబ్రీ మసీద్ ఎలా మాయమైంది, బాబ్రీ మసీద్ అనకపోతే వివాదాస్పద కట్టడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద కట్టడం ఎలా మాయమైంది అన్నది పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉందా లేదా, 12th స్టాండర్డ్ అంటే ఓటు వేయడానికి సిద్ధమైనటువంటి పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి. అయితే దీనికన్నా భయంకరమైన సంఘటన గుజరాత్లో జరుగుతున్నది. వడోదరాలో తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో, హిందువులుగా నివాసం ఉంటున్న ప్రాంతంలో ఒక ముస్లిం మహిళకి ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ఇల్లు ఆమె తీసుకోవడానికి వీల్లేదు, చట్ట ప్రకారం ఆమెకు రిజిస్టర్ అయిన ఇంట్లోకి ఆమె రావడానికి లేదని ఒక ధర్నా చేస్తూ ఉన్నారు. సమాజం ఎట్టుపోతా ఉన్నది, ఏ రకంగా విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి విద్వేషాలకు బలవుతున్న పరిస్థితి, విద్వేషాలను ప్రదర్శిస్తున్న పరిస్థితి ఎంత మాత్రం మంచిది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. చర్చలో పాల్గొన్న రాకేష్ చిరుమల గారికి, అలాగే సుహాసిని గారికి, మురళీ మనోహర్ గారికి, అంబటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తా మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.